హాయ్ అండి. ఈరోజు రెసిపీ అవిసె గింజలు నువ్వులు కలిపి లడ్డు అనమాట. చాలా బాగుంటుంది. ఇది పిల్లలకైనా ఆడవాళ్ళకైనా చాలా మంచిది అనమాట. నడుము నొప్పి ఉన్న వాళ్ళకి, మోకాలు నొప్పి ఉన్న వాళ్ళకి రోజు ఒకటి తింటే చాలా మంచిది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నచ్చింది. ముందుగా స్టవ్ పైన ఒక కప్పు పల్లీలను వేసుకోవాలి. పల్లీల్ని అన్ని కూడా సిమ్లో పెట్టి వేయించేసేసుకోవాలి. మీడియంతో, హైలో మాత్రం అసలు పెట్టకండి. బాగా వేయించేసేసుకోవాలి. తర్వాత అదే కప్పు తోటి బాదం పప్పు, జీడిపప్పు కూడా వేయించేసేసుకోవాలి. హైలో పెడితే పైన ఫ్రై అవుతుంది కానీ లోపలంతా బాగా మంచి టేస్ట్ అదనమాట. లోపల నుంచి బాగా ఫ్రై అయితేనే మంచి టేస్ట్ వస్తుంది. అదే కప్పుతోటి ఒక కప్పు అవిసె గింజలు వేసుకొని చిటపట అనేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చిటపట అయిన తర్వాత తీసేసుకొని అదే కప్పుతోటి ఒక కప్పు నువ్వులు వేసుకుంటున్నాను. నల్ల నువ్వులు లేకపోతే వైట్ వన వేసేసుకోవచ్చు. ఇది కూడా చిటపట అనేంత వరకు వేయించేసేసుకొని అన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని అన్ని చల్లారాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని మీకు ఇందులోకి స్వీట్ కావాలనుకుంటే బెల్లం అన్నా వేసుకోవచ్చు, లేదంటే ఖర్జూరం అన్నా వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ బెల్లం వేసుకుంటున్నాను. ఇవన్నీ ఒకసారి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని కోర్సుగా ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి. స్వీట్ కోసం నేను ఇక్కడ బెల్లం యాడ్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే బెల్లం ప్లేస్లో ఖర్జూరం అయినా వేసేసుకో. ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇక ఉండలు చేసేసుకోవడమే. ఉండలు చక్కగా వచ్చేస్తుంది. మీకు రాకపోతే కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి నచ్చే వరకు నెయ్యి యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ నెయ్యి ఏమి యాడ్ చేయలేదు. పాలు ఏమి అవసరం పడదు అనమాట. ఈ విధంగానే ఉండలు వచ్చేస్తుంది. చాలా చక్కగా వస్తాయి అనమాట. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా మంచిది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.